ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊకదంపుడు ఉపన్యాసాలు రోడ్స్ గురించి చూస్తుంటే, ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉపన్యాసాలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తాం అని చెప్పి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అద్దాల్లా తయారైపోతాయి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ నిజమని నమ్మి పరిస్థితి. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం, ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఉందో. ఎంత దారుణం అంటే, దేని గురించి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడతారో, రోడ్లు 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 అని స్టార్టింగ్లో ఆయన ఎక్కువగా మాట్లాడారు. అత్యంత అవినీతి రోడ్లలోనే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలోని. రోడ్లు రిపేర్ పేరుతో R&B రోడ్లు రిపేర్ పేరుతో 18,000 కిలోమీటర్లు రిపేర్లు చేసామని చెప్పేసి R&B మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఆ రిపేర్లు ఎక్కడ చేశారో మరి ఈ రాష్ట్ర ప్రజలకి వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. 18,000 కిలోమీటర్లు రిపేర్ చేసామని చెప్పేసి చెప్పారు. మరి మీరు చేసిన రిపేర్లు అయితే కనపడలేదు, కానీ మీరు చెప్పిన మాటల్లో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది అన్నది మాటికి స్పష్టం అవుతుంది. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి ఒక్కసారి మీకు చూపించదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి ఇదిగో ఈ రోడ్డు కర్నూలు జిల్లాలో వేసిన రోడ్డు. ఇది వేసిన రోడ్డు, రిపేర్ చేసి వేసిన రోడ్డు. ఈ శ్రీకాకుళం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు. ఇది విజయనగరం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. కర్నూలులో అయితే ముందు రోజు రోడ్డు ఓపెన్ చేస్తే తర్వాత రోజు వర్షానికే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి, పేపలి మండలం అనుకుంటా. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చదివి వినిపిస్తాను. రోడ్డు పనులు చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని జైల్లో పెట్టండి, రహదారులు నాణ్యత విషయంలో సరిగా చేయని వాళ్ళని మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే. మరి ఒక్క రోజులో పోయిన పేపల్ రోడ్డు కానీ, విజయనగరం రోడ్డు కానీ, శ్రీకాకుళం రోడ్డు కానీ, లేదా నా నియోజకవర్గంలో రోడ్లు కానీ, మరి వాటి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటారు? ఇవన్నీ నేను ఉదాహరణలు చూపించి, మా పేపర్లు కాదు, మీ అఫీషియల్ గెజెట్, ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్, మీ అఫీషియల్ గెజెట్, మీ పేపర్లు నేను ఉదాహరణగా చూపించి ఇవన్నీ చెప్పేసి, గతంలో 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ అంతా కరోనాకి, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల వైద్యానికి ఖర్చు అయిపోయిన పరిస్థితుల్లో కూడా 43,000 కోట్ల రూపాయల రోడ్లకి వెచ్చించిన పరిస్థితి గత ప్రభుత్వం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. మొత్తం 100% మేము సాటిస్ఫై చేస్తామని చెప్పేసి నేనేమి అంటలేదు. 100% మేము సాటిస్ఫై చేస్తామని అంటలేదు. కొంతలో కొంత ఇప్పుడు మీద మెరుగ్గా చేస్తాం మేము రోడ్ల విషయంలో. మీరు ప్రచారం చేసుకుంటున్నారు, డప్పు కొట్టుకుంటున్నారు, మీ ఎల్లో మీడియా ద్వారా డప్పు కొట్టుకుంటున్నారు తప్పించి ప్రజలకి రోడ్ల విషయంలో ఈ రాష్ట్రంలో ఏ రకమైన ఉపకారం జరగలేదు, ఏ రకమైన మంచి జరగలేదు. కష్టం ఉన్నా, కరోనా లాంటి కష్టం ఉన్నా
ప్రపంచం అంతా స్టాగ్నేట్ అయిపోయిన పరిస్థితి ఉన్నా కొంతలో కొంత మేము మెరుగ్గానే చేసాం, మేమేదో 100% ప్రజలందరినీ సాటిస్ఫై చేస్తామని చెప్పేసి నేను అంటలేదు. ఆనాటి R&B మినిస్టర్గా మా పరిధులను బట్టి మా పరిస్థితులను బట్టి మీకన్నా మెరుగ్గా చేసాం. మేము 2 లక్షల కోట్ల అప్పు 14 నెలలు అవుతుంది. ఈ రాష్ట్ర అప్పు 2 లక్షల కోట్లు 14 నెలలు అవుతుంది. కనీసం రోడ్లు కూడా మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారు. పథకాలకి పూర్తి స్థాయిలో పథకాలకు కూడా ఖర్చు పెట్టలేదు. మహా అయితే 15,000 కోట్లు 17,000 కోట్లు మీరు పథకాలకే వెచ్చించి ఉంటారు. దాంతోపాటు ఈ రాష్ట్ర ఆదాయం ఉంటుంది. మరి ఈ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి పోతుంది, ఎక్కడికి పోతుంది, మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? మీరు ఎంత ప్రచారం చేశారు రోడ్ల గురించి? మిమ్మల్నే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను నేను. రోడ్ల మీద ఊడ్చేవారు, చేపలు పట్టేవారు. మరి ఆ రోడ్లు ఇప్పుడు అలాగే ఉన్నాయే. మరి మీరు ఎందుకు బాగు చేయలేదు? మాకంటే కష్టతరమైన ఎదుర్కోలేని పరిస్థితులు కూడా వచ్చినా సరే ఎంతో కొంత మెరుగ్గా మేము చేసామే. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రాష్ట్రం 14 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు, 5 సంవత్సరాల్లో జగన్ గారు చేసింది 3,32,000 కోట్ల అప్పు, 14 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు. ఏం చేస్తున్నారు? ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోతుంది? ఎవరు హాయిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు హాయిగా ఉన్నారా? మధ్యతరగతి ప్రజలు హాయిగా ఉన్నారా? వ్యాపారస్తులు హాయిగా ఉన్నారా? ఎవరు హాయిగా ఉన్నారు? కార్మికులు హాయిగా ఉన్నారా? ఎన్ని పరిశ్రమలు మూతపడిపోతున్నాయి ఈ రాష్ట్రంలో? ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు? ఈరోజు యూరియా దొరకని పరిస్థితి. యూరియా బస్తా 270 రూపాయలు ఆర్బీకేలో, సొంత గ్రామంలో. జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల, ఇంకొకసారి చెప్తున్నాను, జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రతి గ్రామంలోని ఆర్బీకేలో 260 నుంచి 270 రూపాయలకి తీసుకుని యూరియా బస్తా ఈరోజు బ్లాక్లో 400 నుంచి 500 అయినా దొరకని పరిస్థితి. ఈ రాష్ట్రంలో రైతు ఏమైపోతాడో? ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏంటి? కనీసం కనివిప్పు కలగటం లేదా? కరోనా కష్టకాలంలో కూడా ఆక్వా రైతుల్ని మద్దతు ధర ప్రకటించి మరి రైతుల దగ్గర రొయ్యలు కలెక్ట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో. ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో రైతులు నడ్డి విరిగిపోయింది. ఈ రాష్ట్రంలో స్కూల్స్ పరిస్థితి, నాడు నేడు బాలో భాగంగా ఎన్ని స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బాగుపడ్డాయి? మరి మీరు వచ్చి ఏం చేశారు ఆ స్కూల్స్ని? విద్య పరిస్థితి ఏంటి? వైద్యం పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో వైద్యం పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి ఇంటికి డాక్టర్లను పంపించి ప్రతి ఇంటి దగ్గర కూడా వైద్యులను పంపించి 6 రకాల టెస్టులు చేయించి నెలకు సరిపడా మందులు ఏఎన్ఎం ద్వారా ప్రతి ఇంటికి పంపించిన పరిస్థితి, ఆ విధమైన అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు వైద్య పరిస్థితి 17 వైద్య కళాశాలలు ఈ రాష్ట్రంలో, ప్రతి జిల్లాలోని వైద్యం ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రతి జిల్లాలోనూ. ఎందుకంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద హాస్పిటళ్ళన్నీ రాష్ట్రం విడిపోవడంతో హైదరాబాద్లో ఉండిపోయాయి. మన రాష్ట్రంలో సరైన వైద్య వసతులు లేవు. వైద్య వసతులు ఈ రాష్ట్ర ప్రజలకి కల్పించాలనే సదుద్దేశంతో 17 వైద్య కళాశాలలు. మీ ప్రభుత్వం వచ్చి 14 నెలలైంది. మరి ఎక్కడున్నాయి? అక్కడే ఉండిపోయాయి. 75% పూర్తయినాయి, 75%లో ఉండిపోయాయి. 80% పూర్తయినాయి, 80%లో ఉండిపోయాయి. 30% పూర్తయినాయి, 30%లో ఉండిపోయాయి. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? ప్రచారం మట్టికి గ్రాండ్గా చేసుకుంటున్నారు. మీరు మీ ప్రచారం చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు.
ఏంటిది ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటిది? పోర్ట్లు మొన్న ఏదో చూసాం, నవ్విపోతారు ఎవరన్నా పోర్ట్ల గురించి మీరు మాట్లాడితే. ఈ పోర్ట్లు ఈ రాష్ట్రంలో సుదూర తీర ప్రాంతం ఉందని చెప్పేసి ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టి 70-80% కంప్లీట్ చేసి పరిస్థితి మనం చూసాం. దానికి ఎన్ని రకాలుగా మీరు అడ్డంకులు సృష్టించాలో అన్ని రకాల అడ్డంకులు న్యాయస్థానాల ద్వారా సృష్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని గొప్పలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలకి, యంగ్ జనరేషన్ పిల్లలకి నేను చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి కుడి ఎడమ కాలువలు పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు 80% అబోవ్ కుడి ఎడమ కాలువలు పూర్తి చేసిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన తర్వాత ఆయన దిగవంతులైన పరిస్థితుల్లో మళ్ళీ పోలవరం ఆగింది. మరి 2014లో మీరు వచ్చారు, దాన్ని స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పారు మీరు ఏటీఎంగా ఉపయోగించుకున్నారు, పోలవరాన్ని ఏ రకంగానే మీరు అభివృద్ధి చేయలేదు, ఏమీ చేయలేదు, పోలవరాన్ని పాడు చేశారని ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా పబ్లిక్ మీటింగ్, ఆన్ రికార్డ్ పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. మళ్ళీ జగన్ గారు వచ్చి మ్యాక్సిమం వర్క్స్, ఎందుకంటే ఎవరి టైంలో ఎంత ఖర్చు పెట్టారో తెలిసిపోతుంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆ క్రెడిట్ మళ్ళీ మీరు వచ్చారు కాబట్టి మీ ఖాతాలో వేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం మీరు మొదలు పెట్టలేదు, పోలవరం పనులు స్టార్ట్ చేయలేదు, పోలవరాన్ని ఒక ఏటీఎం కింద ఉపయోగించుకున్నారు మీరు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలను కానీ లేకపోతే ఈ రాష్ట్ర ముందు తరాలను కానీ మీ ప్రచారంతో మోసం చేయొద్దని మేము తెలియజేసుకుంటున్నాను. ఓఆర్ఆర్ మీరు వేసినట్టు ఉంటుంది, ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ మీరు పూర్తి చేసినట్టు ఉంటుంది. మరి పూర్తి చేస్తే ఒక రోజులోనే 2 రోజుల్లోనే పోయి రోడ్లు మన కళ్ళు ఎదురుంటగా కనపడుతున్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఓఆర్ఆర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? లేదంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? మీరు ప్రచారం చేసుకుంటారు, ప్రజలు నమ్మింతారు, 2-3 తరాలు ప్రజలు మర్చిపోతారు అని చెప్పేసి ప్రజల్ని నమ్మించే పరిస్థితి.